ఎలా ఉంది? చాలా బాగుందండి. మహాలక్ష్మికి తెచ్చారా? నా భార్య అనిపించావు. ఎక్కడుంది చెల్లెమ్మ? అక్కడుంది రండి. ఏమ్మా నా మేనకోడలు ఏమంటుంది? ఇది ఎలా ఉందమ్మా? నా కోడలు మహాలక్ష్మికి తోడుగా నేను నా కొడుకు ఎప్పుడూ ఉండాలని నిశ్చయించాను. ఈ లాకెట్ నా కోడల దగ్గరుంటే నేనున్నట్టే, ఇది లేకపోతే నేను లేనట్టే. అన్నయ్య, ఇది జ్ఞాపకం మాత్రమే, కానీ నువ్వు నా ప్రాణం అన్నయ్య. నా ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటాను. అయినా నువ్వు నా మేనల్లుడు ఉండగా నాకేంటన్నయ్య భయం? సరిపోయింది. ఈ అన్నా చెల్లెళ్ళ ప్రేమ చూస్తుంటే దిష్టి తగులుతుందేమో అత్తయ్య. ఏ మాయదారి కళ్ళు వీళ్ళ మీద పడకుండా దిష్టి తీసేయాలి. సితిమంటను కూడా వాడికి అనుకూలంగా చలిమంటలా వాడుకుంటాడు. అంతటి ఘనుడు మీ మామయ్య. ఏ రోజు నోరు విప్పని మీ మామయ్య ఆ రోజు నోరు విప్పి బావా అని పిలిచాడు. బా రామరాజు రా, బానావా? కూర్చో. ఏంటి విషయం? అబ్బే ఏం లేదు బావా, 100 ఎకరాల చెరువు అమ్మకానికి వచ్చింది. ఏకబిట్టు అవతలోడికి అవసరం, మనకు లాభం. కానీ ఇప్పుడు కొండమంటే మన దగ్గర అంత డబ్బు లేదుగా. డబ్బులు లేవు. నా దగ్గర ఓ ఐడియా ఉంది. మన లెక్కలు కరెక్ట్ చేసి చిన్న చిన్నగా పెట్టుబడులు పెట్టా. 50 లక్షలు అయింది. బ్యాంకులో 30 లక్షలు ఉన్నాయి. ఇంక మనకు కావాల్సిన 3 కోట్లు. లోన్ పెడదాం. 3 నెలల్లో పట్టుబడి ఉందిగా, వచ్చిందంతా లోన్ తీరిపోద్ది. 100 ఎకరం మంది అయిపోద్ది బావా. ఇప్పుడున్నది సరిపోతుంది. ఇది అవసరం అంటావా? ఓ 100 కుటుంబాలు బతుకుతాయని ఆలోచించా. సరే, రేపు ఉదయం ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించు నాన్న. బావ చూద్దాం అన్నాడు. కొందామని లేదు అత్తయ్య. బావా నేను వస్తామని. అలాగే. మీ మామయ్య చెప్పిన మాటల కన్నా నా కొడుకు నమ్మకమే గొప్పదని నమ్మి బ్యాంకులో లోను పెట్టమన్నాడు. అప్పటి వరకు అవసరం లేని బ్యాంకులు మొదటిసారిగా మీ నాన్న పతనానికి తలుపు తీశాయి. రామరాజును నమ్మి 100 ఎకరాలు రామరాజు పేరున రిజిస్ట్రేషన్ చేపించాడు. 10 మంది కడుపులు నిండుతాయనుకున్నాడు. నష్టం కూరలు సాపింది. చెరువులో సరుకు చేతికి రాలేదు. ఉన్న ఆస్తి బ్యాంకుకి చెందింది. కొన్న ఆస్తి మీ మావయ్య చేతికి పోయింది. ఎందుకు ఇలా జరిగింది అని మీ మావయ్యని అడగటానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు మీ నాన్న. రామరాజు, ఎందుకిలా జరిగింది అని అడగను, ఎందుకిలా చేశావని కూడా అడగను. ఇంకా నీకేం కావాలని అడుగుతున్నా. బావా, రాసి నేను రికవరీ చేస్తానుగా, నువ్వు ఉండు ఒక నిమిషం. టెన్షన్లో ఉన్నావు. ముందు ఈ గ్లాస్ మంచిని తాగు, మాట్లాడుకుందాం. నా అర్థం వస్తుంది అనుకోలేదు బావా. అసలు ఇలా జరుగుద్దని కూడా అనుకోలేదు. నువ్వు తాగు బావా, నేను చూసుకుంటానుగా. నీకు కావాల్సిన లాభం దొరికింది కదా, అందుకే వచ్చిన వెంటనే ఇంకా నీకేం కావాలని అడిగాను. బామ్మర్దులు బావ బతుకు కోరుతారు. ఒక గ్లాసు నీళ్ళిచ్చి నీ దాహం తీర్చుకున్నావు. నా నమ్మకాన్ని నీ దగ్గర వదిలేళ్తున్నా. అది నీ జీవితకాలం నాకు బాకీ ఉన్నట్టే.